అలా అండి. ఇప్పుడు హైడ్రా గానీ, కలెక్టర్ గారు గానీ, మూసీ నదిలో బఫర్ జోన్‌లు ఏవైతే ఉన్నాయో వాటినన్నీ కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికి ఆర్‌బీ అండ్ ఎక్స్ అని సర్వే చేసుకుంటూ బోర్డులేయడం జరుగుతుంది. ఇది నాలాలో ఉంది, మూసీ నదిలో ఉందని చెప్పేసి మూసీని కూడా క్లీన్ చేసే కార్యక్రమంలో హైడ్రా గానీ, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గానీ ఈ కార్యక్రమం చేపట్టిర్రు. ఇక్కడున్న దాన్ని ఇక్కడున్న లోకల్ ప్రజలతోటి ఒకసారి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంకుల్ నమస్తే. నమస్తే. అంకుల్ ఇప్పుడు ఇక్కడ హైడ్రా వాళ్ళు కానీ కలెక్టర్ కానీ వచ్చి ఇక్కడంతా క్లీన్ చేసే ప్రోగ్రామ్ పెట్టారు. ఎందుకంటే మీరందరూ ఇక్కడ కార్ఖానలు పెట్టుకొని ఎంప్లాయీస్ అందరు చాలా మంది ఉన్నారు కదా. మాది బిడ్డ ఈడ ఇల్లు ఉన్నాయి. మా ఈడ ఇల్లు ఉన్నది మాది. మాకు 3 కొడుకులు 3 కోడలు మనుమరాలు అందరూ ఉన్నారు. ఇక మా తమ్ముడికి 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళు పెళ్ళాము అందరు ఇల్లు కట్టుకున్నాము. 50-80 సంవత్సరం నుంచి ఈడనే ఉన్నాం. ఈడనే పుట్టినాం, ఈడనే పెరిగినాం. ఇక మీరే చెప్పినారు ఐ కాంగ్రెస్కి అని చెప్పినారు. ఐ కాంగ్రెస్ చేసినాక ఏంది ఇది ఏంది మా బాధ. మేము ఇక చూడు అందరు కూలీ చేసి వీళ్ళు 600-700 దినం సంపాదించి వీళ్ళు బతుకుతాం. మేము కూడా ఆటో నడిపిస్తాం. మాకేంది ఇప్పుడు సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? నేను 60 సంవత్సరాలు పుట్టినాను. ఇక్కడే నేను 70 సంవత్సరం ఉన్నా. నేను 70 సంవత్సరం ఉన్నా. ఈయన్నే పుట్టినా, ఈయన్నే పెరిగినా. ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. తెలుగు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసే మూసీని క్లీన్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు కదా. ఇది కరెక్ట్ అంటారా తప్పు అంటారా? తప్పు నరా. ఎందుకంటే పేదవాళ్ళకు తీసి అన్నం పెడతా అంటే ఎట్లా సార్? వాళ్ళకి ఇంకా వాళ్ళది బాధ్యత చూడి వాళ్ళకి చేసి మంచిగా చేయను ఏడానా. ఇది చేయడం వల్ల ఎంతమంది బతుకుతారు కోల్పోతున్నారు? ఇక లక్షల మంది పోతున్నారు సార్. మా పిల్లలు ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? మాకు మీకు ఇల్లు ఇస్తా అని చెప్తున్నారు. ఇల్లు ఇస్తా అంటే 4 కొడుకులు ఉన్నారు, వాళ్ళు భార్యలు ఉన్నారు. వాళ్ళు ఒక్క రూమ్ వస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఏంది చెప్పండి మీరు? ఇక ఆటో నడిపించి బతుకుతాము. ఆటో కిరా ఫైనాన్స్ అని కట్టాలి, అది కట్టాలి. ఏం సార్ ఇట్లా చేస్తే ఎట్లా? మీరే చెప్పినారు కదా సార్ ఐ కాంగ్రెస్కి ఐ కాంగ్రెస్ వస్తే అన్నీ చేస్తా అంటే ఇప్పుడు చేస్తుంది మంచిగా. అంటే కాంగ్రెస్ కోటేసి తప్పు చేసిరా మీరు? తప్పు కాదు, తప్పు చెప్తలేము. మా బాధ్యత చూడమంటున్నాము. అంటే మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏం అడుగుతున్నారు? ఎందుకంటే ఇది తీసేస్తాను వాళ్ళు ఫిక్స్ అయ్యారు కాబట్టి తీసేస్తే నెక్స్ట్ కార్యాచరణ మీరేం చేయబోతున్నారు? ఏం చెప్పాలి? ఏం చేయాలి? సస్తాం మేము. ఏం చెప్తే సస్తాము. మా భార్యలు మా పిల్లలు సస్తారు. ఆ సార్కు మంచిగా ఉంటుంది. ఆ గుడిలా మంచిగా అక్కడ కార్లా తిరుగుతాడు. మాదైతే బతుకు గరీబ్ బతుకు. ఏ వాళ్ళు వచ్చినా మా బతుకు ఇదే ఉన్నది. ఇదే బతుకు ఉన్నది మాది. ఏమడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని? ఇన్ కేసు తీసారనుకో తీయకు సార్. నువ్వు ఇక్కడిది కాదు, ఎక్కడన్నా గోడా కట్టి మంచిగా చేయమంటున్నా. గోడా ఇక్కడికి పెద్ద గోడా కట్టి ఆ నీళ్ళు విడిచిపెట్టి ఎట్లా చేయి. మా దగ్గర రాకుండా చేయి సార్. మా ఇళ్ళకు ఏంది మేము పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎట్లా బతకాలి? ఏం చేయాలి? ఇక చూడు ఈయన ఉన్నాడు మా తమ్ముడు. ఆయనది కూడా చూడు సారా ఏం బతుకు. అందరు కొల్లు చేసేటోళ్ళు. ఇదంతా చూడు సార్ అందరు గరీబ్ వాళ్ళు, లేబర్ పని వాళ్ళది. వీళ్ళది ఈయనకు 680 రూపాయలు ఇవ్వాలి దినం. పని కానీ కాకపోని వాడు ఒక కోట తాగుతాడు. పిల్లలు వానికి బిడ్డలు ఉన్నాయి 4. వీనికి ఇవ్వకుండా చచ్చిపోతాడు. ఇప్పుడు మీరు కూడా ఉండేది ఎక్కడ? ఇప్పుడు మీరు ఉండేది? మేము కూడా ఇదే కదా సార్, మా వర్క్ షాప్ ఇదే. ఇక్కడ పని చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? మేము చాలా ఇళ్ళ నుంచి ఉన్నాం సార్. ఇక్కడ మా ఫాదర్ ఇక్కడనే పుట్టి పెరిగాడు, నేను ఇక్కడనే పుట్టి పెరిగాను. మా అంతా ఇక్కడనే బతుకుతారు, పని చేసుకోవడము, ఇల్లు నడుపుకోవడం అంతే.